ఏంటి డల్గా ఉన్నారు? ఏం అర్థం కావడం లేదమ్మా. ఏమర్థం కావట్లేదు నాన్న. దేని గురించి మాట్లాడుతున్నారు? నీ పెళ్లి గురించేను. నా పెళ్లి గురించి? నిన్నటిదాకా నీ పెళ్ళవ్వబోతోందన్న ఆనందమే ఉండేది. కాని ఇవాళ నువ్వు పెళ్లి చేసుకుని మాకు దూరంగా వెళ్ళిపోతున్నావనే బాధ మొదలైందమ్మా. నాన్న, ఈ నాన్న అనే పిలుపు ఇప్పటిలా నాకు ప్రతిరోజు వినపడదు. నువ్వు ప్రతిరోజు నా కళ్ల ముందు కనపడవు. నాన్న బాధపడకు నాన్న. బాధపడకుండా ఎలా ఉండనమ్మా? అన్నా, అసలు ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలని ఎవడు చెప్పాడో గాని వాడికి ఖచ్చితంగా కూతురు ఉండి ఉండదమ్మా. ఆడపిల్ల తండ్రయ్యుంటే ఖచ్చితంగా ఇలాంటి పద్ధతి పెట్టుండేవాడే కాదు. మీకన్నా నాకు ప్రేమ ఎక్కువ కాదు నాన్న. వద్దు నాన్న, నాకు పెళ్ళొద్దు నాన్న. నేను మీతోనే ఉంటాను. వద్దురామా, పెళ్లి వద్దని అనకూడదమ్మా. నీ పెళ్లి జరగాలి, కాని నువ్వు మాతోనే ఉండాలి. దానికి ఒకే ఒక మార్గముంది. ఏంటి నాన్న అది? ఇల్లరికం రామా. ఇల్లరికమా? అవునమ్మా. నా చెల్లి పద్మలాగే నువ్వు కూడా శౌర్యని ఇల్లరికం తెచ్చుకుంటే సరిపోతుంది రామా. ఈ ఆలోచన చాలా బాగుంది నాన్న. కానీ ఇల్లరికానికి శౌర్య సార్ ఒప్పుకుంటారా? తెలియడం లేదమ్మా. పైగా రేపే పెళ్లి. సమయం లేని ఈ పరిస్థితిలో ఇల్లరికం గురించి ఎలా మాట్లాడాలి? అయినా సరే నేను ఏదోలా ప్రయత్నం చేస్తాను. నువ్వు బాధపడకురామా. అలాగే నాన్న.